నిమిషం ఆగండి. చూడండి, మీకు నా మీద అభిమానం ఉండొచ్చు గాని మా అత్తయ్య గారి విషయంలో మీరు అలా మాట్లాడకూడదు. పరిస్థితుల వలన మనస్తత్వాలు మారినంత మాత్రాన దూరం నెట్టకూడదు. గతంలో ఆమె వలన మీకు జరిగిన మేలునే మనసులో పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను పల్లెటూరులో ప్రసాదాలు తయారు చేస్తున్నాను. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడే కదా పెద్ద దిక్కుగా ఉండి చేస్తుంది. అసలు మా గట్టమనేని వంశంలోకి మా అత్తయ్య అడుగు పెట్టకపోయుంటే మన పల్లెటూరు అంతలా సస్యశ్యామలం అయ్యుండేదా ఏంటి? ఊరంతా శ్మశానం అయ్యుండేది. మా కుటుంబ విషయాలని ఆధారం చేసుకుని అత్తయ్యని అగౌరవపరచకండి. వెళ్ళి మొదటి పంటను ఆవిడికే ఇవ్వండి. మావయ్య, మీరు అడ్డు చెప్పకండి. ఎంత మంచి మనసమ్మా నీది. చిచ్చి, ఇంతలా మారిపోతారా? ఏం పుట్టిందయ్యా మీకు? వేదవతి గారు చేదైపోయారా? ఆ అమ్మని అమృతం అయిపోయిందా? మా అమ్మ మీలో ఎంతమందికి డబ్బు సహాయం చేసింది, మీ పిల్లల చదువులకి అండగా నిలబడింది, మీ కూతుళ్ల పెళ్లిళ్లకు తాలిబొట్లు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి కృతజ్ఞత లేకుండా మాట్లాడతారా? ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. అది ఇంట్లో వారైనా వీధిలో వారైనా సరే. వదిలే శ్రీకర్. వినపడింది కదా, ఏంటలా చూస్తున్నారు? ఆ పల్లి ఇక్కడ పెట్టి అందరూ నోరు మూసుకొని తల దించుకొని బయలుదేరండి. మాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడుంటుంది మీ సంగతి. ఇటువంటి నోటిదోలు మాటలకే మీరంటే జనాలకి విరక్తి మొదలైంది. హలో వేదవతి గారు, తమరి స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో బాగా ఆలోచించుకోండి. మీరు చిన్న కోడలు పరువు తీసేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ కోడలు మాత్రం మీ గౌరవాన్ని పెంచేటట్టు మాట్లాడింది. అది ఆవని అంటే. మీ చిన్న కోడలి గొప్పదనం రేపు బయటపడుతుందిలేండి. రేపు డాక్యుమెంట్స్ మీద సంతకాలు చెయ్యకపోతే అప్పుడుంటుంది. మాట తప్పనత్తయ్య. ఫంక్షన్ సవ్యంగా సాగిపోయిన వెంటనే సంతకాలు పెడతాను. అదే ఆ భయం ఉండాలి. అమ్మా సంతకాలు పెడతాను కదా, 10 మామిడి పళ్ళు తిందాం. ఆహా, ఎంత బాగున్నాయో.